ఈరోజు ఆ తల్లి ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావడం లేదు. ఆమె అంటుంది, సార్ మా ఇంటి చుట్టూ ఎవరో కొత్త కొత్త వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు, ఇంటెలిజెన్స్ పోలీసులా అని నాకు డౌట్ వస్తుంది సార్. అంటే ఎవరో ఇంటెలిజెన్స్ అని ఉంటారంట సార్, వాళ్ళే మఫ్టీలో ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చిపోతున్నారు మా ఇంటి చుట్టూ, నేను ఎవరికి చెప్పుకోవాలి సార్, నా బాధ భయం వేస్తుంది అంటుంది. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అంటుంది. ముఖ్యమంత్రి గారేమో డైరెక్ట్ నిందితుడి తండ్రితోనే కూర్చొని నా ప్రియమైన మిత్రుడు బండి సంజయ్ కుమార్ అని ఆయన అంటాడు. అరే కొంచెం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ప్రధానమంత్రి సభకు ఒక ప్రత్యేక కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను, పీఎం గారు ముందు మీరు బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేస్తేనే నేను మీ మీటింగ్కు రాగలని ఒక కండిషన్ పెడితే ఈ మైనర్ బాలికకి న్యాయం జరిగేది కదా రేవంత్ రెడ్డి గారు. ఒక మాట అంటే ఏం పోతుండే, ఇలా గవర్నమెంట్ ఇజ్జత్ అంతా పోయింది కదా, మీరు పోయి నరేంద్ర మోడీ గారి సభలో కూర్చుంటారు. ఆయనేమో ఐ ఇన్వైట్ యూ मैं आपको बुला रहा हूँ मेरे साथ काम करिए అని ఆయన అంటాడు. ఇక मेरे साथ काम करिए అంటే బీజేపీ के साथ काम करिए అంటే ఇక జరిగేది ఇదే, బీజేపీ के साथ काम करिए అంటే ఇట్లానే ఉంటుంది. నీట్లో లీక్ 26 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఒక్కటే నిమిషంలో బుగ్గి పాలు. దీంట్లో ప్రధానమైన నిందితుడు ఎవరయ్యా అంటే బీజేపీ లీడర్ దినేష్ బివాల్. ఇక చూడండి కథ ఇట్లుంటుంది.